హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో బిఏ హిస్టరీ ఎవరైతే ఉన్నారో సో న్యూ సిలబస్ వారు అనమాట. సో 2023-24 బ్యాచ్ నుంచి మనకి కొత్త సిలబస్ అయితే ఉంటుంది కదా, అందులో మనకి మైనర్ సబ్జెక్ట్ అనమాట. సో ఇదే మనకి ఎవరైతే మెయిన్ కోర్స్ కింద తీసుకున్నారో మేజర్ కి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట. అలాగే బిఏలో వేరే కోర్సెస్ ఉన్నాయి కదా, ఎకనామిక్స్ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి. సో వీరు కూడా మైనర్ కింద కనుక సెలెక్ట్ చేసుకుంటే వీరికి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేపర్ నేమ్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ హ్యూమన్ పాస్ట్. సో ఇందులో కూడా మనకి మేజర్ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మనకి ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది వచ్చేసి మనకి మైనర్ సబ్జెక్ట్ అనమాట, సైన్స్ అండ్ హ్యూమన్ పాస్ట్. దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 క్లియర్ గా చూసుకోవచ్చు, వర్డ్ విస్పరింగ్ హిస్టరీ. ఇందులో నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. టోటల్ గా మనకి ఇందులో 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8 క్వశ్చన్స్ లో మనకి నేను హైలైట్ చేసిన మాత్రం సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్లియర్ కదా. అలాగే ఈ క్వశ్చన్స్ తో పాటు మీ కాలేజీలో చెప్పిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఎవరైతే ఇంకా ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వలేదో ముందు ఈ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసినవి అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట. టోటల్ గా 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి యూనిట్ 1 లో. నేను చెప్పిన మాత్రం ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ హిస్టరీ అలాగే ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ హిస్టరీ, ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కి ఇస్తే మాత్రం మీరు డెఫినెట్ గా 2.5 పేపర్స్ అన్న రాయాల్సి ఉంటుంది ఆన్సర్ బుక్లెట్ లో. ఏ క్వశ్చన్స్ మనకి ఇండివిజువల్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం డెఫినెట్ గా హాఫ్ పేజ్ అన్న మీరు రాయాల్సి ఉంటుంది. మీరు గనక సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం ఈజీగా రాయాలనుకుంటే మాత్రం డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ హిస్టారికల్ స్టడీ. ఇది 4th క్వశ్చన్ చదివినా గానీ మీకు ఓవరాల్ గా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా కవర్ అయితే అవుతుంది అనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు రాయాలనుకుంటే రెండింటికి డిఫరెన్సియేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి, సో వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్స్ కానివ్వండి ఈజీగా అయితే రాయగలుగుతారు. సో 4th క్వశ్చన్ చదివినా కానీ మీరు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా మీరు కవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా, అది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ సోర్సెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కాబట్టి ప్రతి యూనిట్ నుంచి, యూనిట్ 1 నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. వాటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆర్కియలాజికల్ సోర్సెస్ నుంచి అలాగే లిటరరీ సోర్సెస్ ఈ రెండిట్లోంచి అయితే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. అలాగే సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ నుంచి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైనా మనకి కొంచెం టిపికల్ గా ఇస్తే మాత్రం రిలేషన్ ఆఫ్ హిస్టరీ అదర్ సోషల్ సైన్సెస్ దీంట్లోంచి ఇచ్చినా గానీ ఛాన్స్ అయితే ఉందన్నమాట. యూనిట్ 1 నుంచి మాత్రం కన్ఫర్మ్ గా మీరు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 5th క్వశ్చన్ కానీ మిగతా క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2, ఇందులో మనకి ఉన్నదే 6 క్వశ్చన్స్. వీటిలో మనకి 5 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, నేను హైలైట్ చేసినవి. సో ముందైతే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫేజెస్ మీద మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫేజెస్ లో మనకి ఈ 4గిట్లో మనకి ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం ఏదైనా ఒకటైతే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ లో మాత్రం డెఫినెట్ గా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫేజెస్ అనేది. సో కన్ఫర్మ్ గా అయితే మీరు ఉన్న 4 ఫేజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్ గా స్కిప్ చేయొద్దు ఈ ఫేజెస్ అనేవి. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్ వీటిలోంచి మనకి ర్యాండమ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. బిలీఫ్ సిస్టమ్స్ కానివ్వండి, ఎవల్యూషన్ ఆఫ్ టూల్స్ కానివ్వండి, ఆర్క్ ఫార్మ్స్ కానివ్వండి. సో వీటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ మాత్రం సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది యూనిట్ 2 లో కూడా. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 లో మనకి ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. ఇందులో మనకి ఓవరాల్ గా నేను హైలైట్ చేసినవి మాత్రం ముందైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీనికి ప్రిపేర్ అయిన తర్వాత ఏ క్వశ్చన్ అయినా మీరు యూనిట్ 3 లో అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. యూనిట్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐబీసీ గురించి అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. చూస్ 2 సిగ్నిఫికెన్స్ ఐబీసీ సైట్స్, మొహంజదారో, హరప్ప అలాగే ధోలావ్రియా. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది. అలాగే ఫీచర్స్ ఆఫ్ ఐబీసీ, ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ ఐబీసీ అలాగే సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ ఐబీసీ. సో మొత్తం ఐబీసీ మీద అయితే ఉంటుందన్నమాట. మీరు వన్స్ మీరు సెకండ్ క్వశ్చన్ కానీ ఫస్ట్ క్వశ్చన్ కానీ డెఫినెట్ గా ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీకు యూనిట్ 3 మొత్తం కవర్ అయితే అవుతుంది అనమాట. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట యూనిట్ 3 అనేది. కంపారిటివ్లీ మనకి యూనిట్ 5 కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా యూనిట్ 3 అయితే
సెకండ్ ఆర్బనైజేషన్ ఇండియా అనేది యూనిట్ 5 కింద అయితే ఉంటుంది. సో నెక్స్ట్ యూనిట్ లో మీరు క్లియర్ గా అయితే చూస్తారనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో కన్ఫామ్ గా అయితే మీరు యూనిట్ 3 అనేది కవర్ అవుతుంది అనమాట. ఎవరైతే అసలు ప్రిపేర్ అవ్వలేదో కన్ఫామ్ గా నేను హైలైట్ చేసినవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు స్కిప్ చేయొద్దు. సో ఇవి మాత్రం కన్ఫామ్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. నేను హైలైట్ చేసినవి మాత్రం. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి ద వేదిక్ కార్పస్. సో ఇందులో నేను హైలైట్ చేసినవి మాత్రం డెఫినెట్ గా 4 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. ఇందులో 4th క్వశ్చన్ ఎర్లీ వేదిక్ పీరియడ్, సొసైటీ, ఎకానమీ, కల్చర్, రిలీజియన్ అండ్ పాలిటీ. సో ఇందులో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ అలాగే లేటర్ వేదిక్ పీరియడ్. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు రాయగలిసేటట్టు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో మాక్సిమం మీకు సిమిలర్ గా ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ అనేది మీరు వేదిక్ పీరియడ్, ఎర్లియర్ అలాగే లేటర్. సో డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే వేదిక్ లిటరేచర్, వేదాస్ అలాగే ఇండో ఆరియన్స్ థీరీస్. సో ఈ రెండిట్లోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లేదా మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆల్రెడీ చెప్పినట్టుగానే 2.5 పేపర్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది అనమాట ఆన్సర్ బుక్లెట్ లో. సో క్లియర్ గుర్తు పెట్టుకోండి. సో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 4 లో. క్లియర్ కదా, ఇవి లాంగ్ ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 లో క్లియర్ గా చూసుకోవచ్చు, సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. ఇందులో నేను హైలైట్ చేసిన మాత్రం 4 క్వశ్చన్స్ హైలైట్ చేశాను కదా. ముందైతే ఈ 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అలాగే లాస్ట్ 8th క్వశ్చన్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి 4 క్వశ్చన్స్ అనేవి. ఆ తర్వాత మీరు టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముందైతే మన ఛానల్ లో పెట్టిన ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ కాలేజీలో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రం అవి కూడా మీరు ఒకసారి సిమిలర్ గా చెక్ చేసుకోండి, సరిపోతుంది. క్లియర్ కదా, ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను ముందైతే హైలైట్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే మీరు ఎవరైతే లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అవుతారో అవి కాకుండా మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట యూనిట్ 1 నుంచి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ 1 లో మాత్రం ఏవైతే లాంగ్ ఆన్సర్స్ అనేవి మీరు ప్రిపేర్ అయ్యారో మిగతా క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఓవరాల్ గా మీకు యూనిట్ 1 నుంచి సిలబస్ అనేది ఈజీగా అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ హిస్టారికల్ స్టడీ ఆల్రెడీ లాంగ్ ఆన్సర్స్ లో చెప్పాను కదా. సో అలాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ సోర్సెస్ విత్ ఎగ్జాంపుల్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్ విత్ ఎగ్జాంపుల్, ఇది కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. క్లియర్ కదా, ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. సో యూనిట్ 2 లో కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఫేసెస్ లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. యూనిట్ 2 ఎవరైతే నేను చెప్పినట్టు ప్రిపేర్ అవుతారో సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఫేసెస్ మీద కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అవి షార్ట్ ఆన్సర్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్ కానివ్వండి. లాంగ్ ఆన్సర్ కింద మనకి ఇస్తే మాత్రం 2nd క్వశ్చన్ ఇస్తే, షార్ట్ ఆన్సర్స్ లో మనకి 4 or 5 లోంచి మన క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్ 2 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. క్లియర్ గా చూసుకోవచ్చు, థీరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 2 ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సిటీస్, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ముందైతే ప్రిపేర్ అవుతారు కాబట్టి ఓవరాల్ మీకు యూనిట్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఇందులో మీకు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. 4 వర్ణాస్ అలాగే వర్ణ సిస్టమ్ అనేది ఏంటి, సో దీని మీద డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం. దాని తర్వాత 5th క్వశ్చన్ అనేది ఒకసారి చూడండి. క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 4 మెయిన్ వేదాస్, థీరీస్ ఆఫ్ ఇండో అయాన్స్. సో ఇది కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. క్లియర్ కదా, ఇది 4th యూనిట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఏదైతే ఫస్ట్ యూనిట్ కి చెప్పానో సో 5th యూనిట్ కూడా అంతే ఫాలో అవ్వండి. ఏదైతే మీరు లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయ్యారో అవి కాకుండా మిగతా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట యూనిట్ 5 నుంచి. మాక్సిమం మనకి యూనిట్ 5 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా మనకి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ అయితే మనకి ప్రతి యూనిట్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు. అలాగే ర్యాండమ్ గా ఏదైనా 2 యూనిట్స్ నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందులో మనకి యూనిట్ 5 నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తారు కాబట్టి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా రాయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది.
క్లియర్ కదా. ఇది మోడల్ పేపర్ అనేది. ఆల్రెడీ మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. బిఏలో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ అయితే చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మోడల్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా, లేకుంటే ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.